ఫస్ట్ మనం మేడారంలోకి రాగానే మనకు జంపన్న వాగైతే కలుస్తుంది. మనం జంపన్న వల్కరించిన తర్వాతనే సమ్మక్క సార్లమ్మ గద్దెల దగ్గరికి వెళ్తామన్నమాట. ఈ జంపన్న ఎవరో కాదు, సమ్మక్కకి కొడుకు, సార్లమ్మకి తమ్ముడు. వచ్చిన భక్తులంతా ఈ జంపన్న వాగులో స్నానాలు చేసిన తర్వాతనే సమ్మక్క సార్లమ్మ తల్లి దగ్గరికి దర్శనానికి పోతారు. ప్రాచీన చరిత్ర ప్రకారం ఈ వాగును సంపెంగ వాగు అని పిలిచేవారట. యుద్ధ సమయంలో సారలమ్మ వాళ్ళ తమ్ముడైన జంపన్న ఇక్కడ స్వతహాగా ప్రాణత్యాగం చేసుకోవడం వల్ల దీన్ని జంపన్న వాగు అని అంటారు. ఇక్కడ అనేక రకాల శివసత్తులు, అనేక రకాల భక్తులు స్నానం చేసి గద్దెల దగ్గరికి దర్శనం వెళ్తారు. సో మనం కూడా జంపన్న వాగులో ఓలలాడుదామా? ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం యుద్ధరంగంలో సమ్మక్క మినహా మిగతా కుటుంబ సభ్యులంతా మరణించారని తెలుసుకున్న జంపన్న తీవ్ర మనస్తాపంతో సంపంగి వాగులో దూకి ప్రాణత్యాగం చేసినట్టు చారిత్రక కథనం. నాటి నుంచి సంపంగి వాగును జంపన్న వాగుగా పిలుస్తారు. తొలుత జంపన్న వాగులో స్నానమాచరించిన తరువాతే గద్దె మీద కొలువై ఉన్న సమ్మక్క సారలమ్మలను సందర్శించాలనే నియమం కొనసాగుతుంది. స్నానం చేసిన తరువాత మాత్రమే అమ్మకు మొక్కులు తీరుస్తేనే ఆ ఫలితం వస్తుందని గిరిజనుల నమ్మకం. అందుకే ఈ నియమాన్ని భక్తులంతా తప్పనిసరిగా పాటిస్తారు.